मानव को मानव की असली पहचान बता कर चले गए। तुम शांति दूत बन आए, शांति का पाठ पढ़ा कर चले गए। तुम सिंध प्रांत में पैदा हुए, श्रद्धा से धर्म व कर्म किए। शिव ने तुम्हें ब्रह्मा नाम दिया, विष्णु के साक्षात्कार हुए। भागीरथ बन ज्ञान अमृत की, भागीरथ बन ज्ञान अमृत की गंगधार बहा कर चले गए। तुम शांति दूत बन आए, शांति का पाठ पढ़ा कर चले गए। मानव को मानव की असली पहचान बता कर चले गए। तुम शांति दूत बन आए, शांति का पाठ पढ़ा कर चले गए। आ, आ, ऐसा ऊंचा पुरुषार्थ किया जो आपके तन में शिव आए। नारी को सदा सम्मान दिया, नारी शक्ति के गुण गाए। प्यारी मुरली से दुनिया को, प्यारी मुरली से दुनिया को सद्ज्ञान सुना कर चले गए। तुम शांति दूत बन आए, शांति का पाठ पढ़ा कर चले गए। मानव को मानव की असली पहचान बता कर चले गए। तुम शांति दूत बन आए, शांति का पाठ पढ़ा कर चले गए। अव्यक्त रूप में आकर अब भी सन्मार्ग दिखाते हो। अब भी हो पाल रहे हमको, नित अमृत वेले उठाते हो। तुम भले ही इस नश्वर जग से, तुम भले ही इस नश्वर जग से साकार रूप में चले गए। तुम शांति दूत बन आए, शांति का पाठ पढ़ा कर चले गए। मानव को मानव की असली पहचान बता कर चले गए। तुम शांति दूत बन आए, शांति का पाठ पढ़ा कर चले गए। तुम शांति दूत बन आए, शांति का पाठ पढ़ा कर चले गए। तुम शांति दूत बन आए, शांति। ओम शांति। मुरली डेट
6/6/2025. మధురమైన పిల్లలారా, భవిష్య శ్రేష్ఠ వంశంలోకి వచ్చేందుకు ఆధారము చదువు. ఈ చదువు ద్వారానే మీరు బికారుల నుండి రాకుమారులుగా అవ్వగలరు. ప్రశ్న: గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ 2 విధాలుగా ప్రాప్తించగలరు. ఎట్లా? జవాబు: 1 భక్తిలో దానపుణ్యాలు చేయటం ద్వారా, 2వది జ్ఞానంలో చదువు ద్వారా. గోల్డెన్ స్పూన్ ఇన్ ద మౌత్ అంటే మన నోటిలో బంగారు స్పూను. ఇది ప్రాప్తి చేసుకోవచ్చు. భక్తిలో దానపుణ్యాలు చేస్తే రాజుల వద్ద లేక శ్రీమంతుల వద్ద జన్మ తీసుకుంటారు, కానీ అది హద్దులోనిది. జ్ఞానములో చదువు ద్వారా నోటిలో బంగారు స్పూను పొందుకుంటారు. ఇది బేహద్దు విషయము. భక్తిలో చదువు ద్వారా రాధ్యం లభించదు. ఇక్కడ ఎవరు ఎంత బాగా చదువుతారో అంత శ్రేష్టమైన పదవిని పొందుతారు. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూప పిల్లలకు ఆత్మీక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. దీనిని ఆత్మీక జ్ఞానమని అంటారు. తండ్రి వచ్చి భారత్వాసులైన పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రిని స్మృతి చేయండి. ఇది తండ్రి ప్రత్యేకంగా ఆజ్ఞాపించారు కాబట్టి దీనిని పాటించాలి కదా. సర్వశ్రేష్టమైన తండ్రి శ్రీమతం ప్రసిద్ధమైనది. కేవలం శిబాబా ఒక్కరిని మాత్రమే శ్రీశ్రీ అని అనవచ్చని పిల్లలు మీకు జ్ఞానం ఉంది. వారే శ్రీశ్రీగా చేస్తారు. శ్రీ అంటే శ్రేష్ఠులు. వీరిని ఇలా తండ్రి తయారు చేశారని పిల్లలకు ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు మనం నూతన ప్రపంచం కొరకు చదువుతున్నాము. నూతన ప్రపంచము పేరు స్వర్గము, అమరపురము. మహిమ చేసేందుకు అనేక పేర్లు ఉన్నాయి. స్వర్గ నరకాలు అని కూడా అంటారు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటే అంతవరకు నరకవాసులనే అర్థం కదా. కానీ మనుషులలో ఇంత మాత్రము తెలివైనా లేదు. స్వర్గ నరకాలు నూతన పురాతన ప్రపంచాలు అవి వేటినంటారో కూడా తెలియదు. బాహ్య ఆడంబరం ఎంత ఉంది. మనల్ని తండ్రే చదివిస్తున్నారని మీలో కూడా కొంతమందే అర్థం చేసుకున్నారు. మనము లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు వచ్చాము. మనం బికారుల నుండి రాకుమారులుగా అవుతాము. మొట్టమొదట మనము వెళ్ళి రాకుమారులుగా అవుతాము. ఇది చదువు. బ్యారిస్టర్ మొదలైనవి చదివేవారికి బుద్ధిలో మేము ఇల్లు కట్టాము, తర్వాత అది చేస్తాము అని ఉంటుంది. ప్రతి ఒక్కరికి తమ కర్తవ్యం గుర్తుకు వస్తుంది. పిల్లలు ఈ చదువు ద్వారా చాలా గొప్ప ఇంటిలో జన్మ తీసుకుంటారు. ఎవరు ఎంత బాగా చదువుకుంటారో వారికి గొప్ప ఇంటిలో జన్మ లభిస్తుంది. రాజ్య పరివారంలో జన్మ తీసుకొని రాజ్యపాలన చేయాలి. గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ అనే మహిమ కూడా ఉన్నది. 1 జ్ఞానము ద్వారా గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ లభిస్తుంది. 2వది ఒకవేళ దానపుణ్యాలు బాగా చేసిన రాజుల వద్ద జన్మ లభిస్తుంది. అది హద్దులోనిది, ఇది అనంతమైనది. ప్రతి విషయం బాగా అర్థం చేసుకోండి. ఏమైనా అర్థం కాకుంటే అడగొచ్చు. ఈ విషయాలను బాబాను అడగాలని నోట్ చేసుకోండి. తండ్రి స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం. ఇక ఏమైనా సందేహాలు ఉంటే వాటిని సరిచేస్తాము. భక్తి మార్గంలో ఎంతెంత దాన పుణ్యాలు చేస్తారో అంత ధనవంతుల వద్ద జన్మ తీసుకుంటారని పిల్లలకు తెలుసు. ఎవరైనా ఏదైనా చెడు కర్మ చేస్తే మళ్ళీ ఇలాంటి జన్మ లభిస్తుంది. బాబా వద్దకు వస్తారు. కొంతమందికి ఎంత కర్మబంధనాలు ఉన్నాయంటే వాటిని గురించి అడక్కండి. ఇవన్నీ గతకాలపు కర్మబంధనాలు. చాలామంది రాజులకు కూడా చాలా కర్మబంధనాలు కఠినంగా ఉంటాయి. లక్ష్మీనారాయణులకైతే ఎటువంటి బంధనాలు లేవు. అక్కడ యోగ బలం ద్వారా రచన జరుగుతుంది. యోగ బలము ద్వారా విశ్వరాజ్యాన్ని పొందగలిగినప్పుడు పిల్లలకు జన్మనివ్వలేరా? మొదటే సాక్షాత్కారమైపోతుంది. అక్కడ ఇది సాధారణ విషయము. సంతోషంలో వాయిద్యాలు మోగుతూనే ఉంటాయి. ముసలివారి నుండి చిన్నపిల్లలుగా అవుతారు. మహాత్ముల కంటే చిన్నపిల్లలకు ఎక్కువ గౌరవం ఇవ్వబడుతుంది.
ఎందుకంటే మహాత్ములు జీవితమంతా అనుభవం చేసి పెద్దవారైనారు. వికారాల గురించి వారికి తెలుసు, చిన్నపిల్లలకు తెలియదు. అందుకే చిన్నపిల్లలను మహాత్ముల కంటే శ్రేష్ఠులని చెప్పబడుతుంది. అక్కడైతే అందరూ మహాత్ములే. కృష్ణుణ్ణి కూడా మహాత్మా అని అంటారు. అతడు సత్యమైన మహాత్మ. సత్యయుగంలోనే మహాత్ములు ఉండేది. అలాంటి వారు ఇక్కడ ఎవ్వరూ ఉండరు. పిల్లలు, మీలో చాలా సంతోషం ఉండాలి. ఇప్పుడు మనం నూతన ప్రపంచంలో జన్మ తీసుకుంటాము. ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. ఇల్లు పాతది అవ్వగానే కొత్త ఇంటి గురించి ఖుషి ఉంటుంది కదా. ఎంత మంచి మంచి మార్బల్ మొదలైన వాటితో ఇల్లు కట్టుకుంటారు. జైన్స్ వద్ద చాలా ధనం ఉంటుంది. వారు స్వయాన్ని శ్రేష్ఠ కులం వారిగా భావిస్తారు. వాస్తవానికి ఇక్కడ శ్రేష్ఠ కులం వారెవ్వరూ లేరు. శ్రేష్ఠ కులం వారికిచ్చి వివాహం చేసేందుకు ఎంత వెతుకుతారు. అక్కడ కులాలు మొదలైన వాటి ప్రసక్తే ఉండదు. అక్కడ ఒకే దేవతల కులం ఉంటుంది. ఇతర కులంలేవి ఉండవు. అందుకు మీరు సంగమ యుగంలో మేము ఒక్క తండ్రి పిల్లలమని, ఆత్మలమని అభ్యాసం చేస్తారు. మొదటిది ఆత్మ, తర్వాతనే శరీరము. ప్రపంచంలో అందరూ దేహాభిమానంలో ఉంటారు. ఇప్పుడు మీరు దేహీ అభిమానిగా అవ్వాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ తమ స్థితిని తయారు చేసుకోవాలి. బాబాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంత గృహస్థం ఉంది, ఎన్ని సంకల్పాలు నడుస్తూ ఉండవచ్చు. ఇతడు కూడా శ్రమ చేయాల్సి వస్తుంది. నేనేనేమీ సన్యాసిని కాదు. తండ్రి ఇతనిలో ప్రవేశించారు. బ్రహ్మ, విష్ణు, శంకర్ల చిత్రాలు కూడా ఉన్నాయి కదా. బ్రహ్మ అందరికంటే ఉన్నతమైన వారు. మరి వారిని వదిలి తండ్రి ఇంకెవరిలో వస్తారు? బ్రహ్మ కొత్తగా ఏమీ జన్మించడు. ఇతనిని ఎలా దత్తు తీసుకున్నానో చూశారు కదా. మీరెలా బ్రాహ్మణులుగా అవుతారో మొదలైన విషయాలు మీకు మాత్రమే తెలుసు, ఇతరులకేం తెలుసు? ఇతడు వజ్ర వ్యాపారిగా ఉండేవారు. ఇతన్ని మీరు బ్రహ్మ అని అంటారు. ఇంతమంది బ్రాహ్మణీలు ఎలా జన్మిస్తారో వారికేం తెలుసు? ఒక్కొక్క విషయం ఎంత అర్థం చేయవలసి ఉంటుంది. ఇవి చాలా గుహ్యమైన విషయాలు కదా. ఈ బ్రహ్మ వ్యక్తము, ఆ బ్రహ్మ అవ్యక్తము. ఇతడు పవిత్రమైన తర్వాతనే అవ్యక్తమవుతాడు. ఇతడు చెప్తూ ఉన్నారు, నేను ఈ సమయంలో పవిత్రంగా లేను, వీరిలాగా పవిత్రమవుతూ ఉన్నాను. ప్రజాపిత ఇక్కడే ఉండాలి కదా, లేకుంటే ఎక్కడ నుండి వస్తాడు? తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు, నేను పతి శరీరంలో వస్తాను. తప్పకుండా ఇతన్నే ప్రజాపిత అని అంటారు. సూక్ష్మవతనంలో అనరు. అక్కడే ప్రజలు ఏం చేస్తారు? ఇతడు స్వతంత్రంగా పవిత్రంగా అవుతారు. ఇతడు ఎలా పురుషార్థం చేస్తూ ఉన్నాడో అలా మీరు కూడా పురుషార్థం చేసి స్వతంత్రంగా పవిత్రంగా అవుతారు. విశ్వాధికారులుగా అవుతారు కదా. స్వర్గం వేరు, నరకం వేరు. ఇప్పుడు ఎన్ని ముక్కలు ముక్కలుగా అయిపోయింది. 5000 సంవత్సరాల క్రితం వీరి రాజ్యం ఉండేది. వారు దానికి లక్షల సంవత్సరాలని అనేసినారు. కల్ప క్రితము ఎవరు అర్థం చేసుకుని ఉంటారో వారే ఈ విషయాలను ఇప్పుడు అర్థం చేసుకోగలరు. ఇక్కడ ముస్లిమ్సు, పారసీలు మొదలైన వారు అందరూ వస్తారని మీకు తెలుసు. ముస్లిమ్స్గా ఉండేవారు హిందువులకు జ్ఞానం ఇస్తున్నారు. విచిత్రం కదా. ఎవరైనా సిక్కు ధర్మం వారు కూడా కూర్చొని రాజయోగం నేర్పించవచ్చు. ఎవరు మార్పిడి అయ్యారో వారు మళ్ళీ బదిలీ అయ్యి దేవతా కుటుంబంలోకి వచ్చేస్తారు. అంటు కట్టబడుతుంది. మీ వద్దకు క్రైస్తవులు, పారసీలు, బౌద్ధులు కూడా వస్తారు. సమయం సమీపించినప్పుడు నలువైపులా మన పేరు వెలువడుతుంది. ఒక్క ఉపన్యాసం చాలు, అనేక మంది మీ వద్దకు వచ్చేస్తారు. సత్యమైన ధర్మం ఇదే అని అందరికీ స్మృతి కలుగుతుంది. ఎవరు మన ధర్మం వారుగా ఉంటారో వారంతా తప్పకుండా వస్తారు కదా. లక్షల సంవత్సరాల మాటే లేదు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు.
మీరు నిన్న దేవతలుగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారు. మీరు సత్యసత్యమైన పాండవులు. పాండవులు అంటే మార్గదర్శకులు. వారు శారీరక మార్గదర్శకులు. బ్రాహ్మణులైన మీరు ఆత్మీక మార్గదర్శకులు. మీరిప్పుడు అనంతమైన తండ్రి ద్వారా చదువుకుంటూ ఉన్నారు. ఈ నశ మీకు చాలా ఉండాలి. మేము తండ్రి వద్దకు వెళ్ళాము. వారి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది. వారు మన తండ్రి టీచర్ కూడా అయ్యారు. ఇందులో టేబుల్, కుర్చీ మొదలైనవి అవసరమే లేదు. ఈ నోట్స్ కూడా మీరు మీ పురుషార్థం కొరకు వ్రాస్తారు. వాస్తవానికి ఇది అర్థం చేసుకునే విషయం. శివబాబా మీకు జాబులు వ్రాసేందుకు పెన్సిలు మొదలైనవి తీసుకుంటారు. శివబాబా ఎర్ర అక్షరాలు వచ్చాయని తెలుసుకుంటారు. ఆత్మీక పిల్లలారా అని తండ్రి వ్రాస్తారు. పిల్లలు కూడా ఆత్మీక తండ్రి అని భావిస్తారు. వారు అత్యంత శ్రేష్ఠులు. వారి మతం అనుసారం నడుచుకోవాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, కామ మహాశత్రువు. ఇది ఆది మధ్యాంతాల దుఃఖం ఇస్తుంది. ఆ భూతానికి వశం కావద్దు. పవిత్రులవ్వండి. పతిత పావన రండి అని పిలుస్తారు కూడా. ఇప్పుడు పిల్లలకు రాజ్యం చేసే గొప్ప శక్తి లభిస్తుంది. దానిని ఎవ్వరూ గెలుచుకోలేరు. మీరు చాలా సుఖవంతులుగా అవుతారు. కాబట్టి ఈ చదువుపై ఎంత గమనం ఇవ్వాలి. మనకు చక్రవర్తి పదవి లభిస్తుంది. మనం ఎలా ఉండేవారమో ఎలా అవుతున్నామో మీకు తెలుసు. భగవాన్ వాచ్ కదా, నేను మీకు రాజయోగం నేర్పిస్తాను. రాజాదిరాజులుగా చేస్తాను. భగవంతుడని ఎవరిని అంటారో కూడా ఎవరికీ తెలియదు. ఓ బాబా అని ఆత్మ పిలుస్తుంది. మరి వారు ఎప్పుడు ఎలా వస్తారో తెలుసుకోవాలి కదా. మనుషులే డ్రామా ఆది మధ్యాంతాలను, డ్రామా గడువు మొదలైనవి తెలుసుకుంటారు కదా. తెలుసుకోవటం వల్లనే మీరు దేవతలుగా అవుతారు. జ్ఞానం ఉండేదే సద్గతి కొరకు. ఇది కలియుగాంత సమయము. అందరూ దుర్గతిలో ఉన్నారు. సత్యయుగంలో సద్గతి ఉంటుంది. సర్వుల సద్గతి చేసేందుకు తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. అందరినీ మేల్కొల్పేందుకు వచ్చారు. ఇదేమీ సమాధి కాదు, కానీ గాఢాంధకారంలో పడి ఉన్నారు. వారిని మేల్కొల్పేందుకు తండ్రి వస్తారు. ఎవరైతే గాఢ నిద్ర నుండి మేలుకుంటారో వారికి ఆంతరికంలో చాలా సంతోషం కలుగుతుంది. మనము శివబాబా పిల్లలము. ఏ ప్రకారమైన చింత లేదు. తండ్రి మనల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు. ఏడ్చే మాటే లేదు. ఇది విలపించే ప్రపంచము. అది హర్షితంగా ఉండే ప్రపంచము. వారి చిత్రాలను ఎంత హర్షితంగా సుందరంగా చేస్తారో చూడండి. ఆ రూపురేఖలను ఇక్కడ చిత్రించేందుకు సాధ్యం లేదు. వీరిలాంటి ముఖ కవళికలు అక్కడ ఉండవచ్చునేమోనని బుద్ధితో అర్థం చేసుకుంటారు. మధురమైన పిల్లలు, మీకు ఇప్పుడు స్మృతి కలిగింది. భవిష్య అమరపురంలో మనం యువరాజులుగా అవుతాము. ఈ మృత్యులోకానికి, ఈ ఎండిపోయిన వెదురు అడవికి అగ్ని అంటుకుంటుంది. సివిల్ వార్లో కూడా ఒకరినొకరు చంపుకుంటారు. ఎవరిని చంపుతున్నామో కూడా తెలియదు. హాహాకారాల తర్వాత జయ జయ ద్వాకారాలు వినిపించాలి. మీకు విజయం కలుగుతుంది. మిగిలిన వారందరి వినాశనం జరుగుతుంది. రుద్రమాలలో కూర్చబడిన తర్వాత విష్ణుమాలలో కూర్చబడతారు. మీరిప్పుడు ఇంటింటికి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. భక్తి ఎంత విస్తరించి ఉంది. ఎలాగైతే వృక్షంలో అనేక ఆకులుంటాయో అలా భక్తి కూడా అంతగా వ్యాపించి ఉంది. జ్ఞానము బీజము. బీజము ఎంత చిన్నది. బీజము బాబా. ఈ వృక్ష స్థాపన, పాలన, వినాశనం ఎలా జరుగుతుందో మీకు తెలుసు. ఇది విభిన్న ధర్మాల తలక్రిందులుగా ఉన్న వృక్షము. ప్రపంచంలో ఒక్కరికి కూడా తెలియదు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసే శ్రమ పిల్లలు చాలా చేయాలి. అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి.
ఆ గీతను ఉపదేశించేవారు కూడా మన్మదాభవ అని చెప్తారు. సర్వదేహ ధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. మనుషులకి దీని అర్థం తెలియదు. అది భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గము. ఈ రాజధాని స్థాపన అవుతూ ఉన్నది. చింతించే మాటే లేదు. జ్ఞానము కొద్దిగా విన్నా ప్రజల్లోకి వస్తారు. జ్ఞానం వినాశనం అవ్వదు. ఇక యథార్థాన్ని తెలుసుకొని ఎవరు పురుషార్థం చేస్తారో వారు శ్రేష్ఠ పదవిని పొందుతారు. బుద్ధిలో ఈ తెలివి ఉంది కదా. మనం కొత్త ప్రపంచంలో యువరాజులుగా అయ్యేవారము. విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులైతే వారికి ఎంత సంతోషం కలుగుతుంది. మీకు వేలాది రెట్లు ఎక్కువగా అతీంద్రియ సుఖం కలగాలి. మనం పూర్తి విశ్వానికి అధికారులుగా అవుతాము. ఏ విషయంలోనూ ఎప్పుడూ అలగరాదు. బ్రహ్మణితో సరిపోకుంటే తండ్రిపై అలుగుతారు. అరే, మీరు తండ్రితో బుద్ధి యోగాన్ని జోడించాలి కదా. వారిని ప్రీతితో స్మృతి చెయ్యండి. బాబా, చాలు, మేము మిమ్మల్ని స్మృతి చేస్తూ చేస్తూ ఇంటికి వచ్చేస్తాము. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: ఏ విషయంలోనూ చింతించరాదు. సదా హర్షితంగా ఉండాలి. మేము శివబాబా పిల్లలము. తండ్రి మమ్మల్ని విశ్వాధికారులుగా తయారు చేసేందుకు వచ్చారని స్మృతి ఉండాలి. మీ స్థితిని ఏకరసంగా చేసుకునేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థం చేయాలి. ఈ పాత ఇంటి నుండి మమకారాన్ని తొలగించుకోవాలి. వరదానము: మనసా శక్తి ద్వారా బుద్ధిని శక్తిశాలిగా చేసుకునే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. మనన శక్తియే దివ్య బుద్ధికి ఆహారము. ఎలాగైతే భక్తిలో స్మరణ చేసే అభ్యాసం చేస్తారో జ్ఞానంలో స్మృతి యొక్క శక్తి, ఆ శక్తి ద్వారా మాస్టర్ సర్వశక్తివంతులుగా అవ్వండి. ప్రతిరోజు అమృత వేళలో మీకు ఇచ్చిన ఒక టైటిల్ని స్మృతిలోకి తీసుకువచ్చి మననం చేస్తూ ఉంటే మనన శక్తి ద్వారా బుద్ధి శక్తిశాలిగా అవుతుంది. శక్తిశాలి బుద్ధి పైన మాయ దాడి చేయలేదు. పరవశులుగా అవ్వలేరు. ఎందుకంటే మాయ అన్నిటికంటే ముందు వ్యర్థ సంకల్పాలనే బాణం ద్వారా దివ్య బుద్ధిని బలహీనంగా చేస్తుంది. ఈ బలహీనత నుండి రక్షించుకునే సాధనమే మనన శక్తి. స్లోగన్: ఆజ్ఞాకారి పిల్లలే ఆశీర్వాదాలకు పాత్రులుగా ఉంటారు. ఆశీర్వాదాల ప్రభావం మనస్సుని సదా సంతుష్టంగా ఉంచుతుంది. అవ్యక్త సూచన: ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖిగా అవ్వండి. సదా బేహద్దు యొక్క ఆత్మీక దృష్టి, భాయి సంబంధం యొక్క వృత్తి ద్వారా ఎటువంటి ఆత్మ పట్ల అయినా శుభభావన ఉంచుకునే ఫలం తప్పకుండా లభిస్తుంది. కాబట్టి పురుషార్థంతో అలసిపోవద్దు, బాధపడకూడదు. నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి నాది యొక్క సంబంధం నుండి అతీతంగా ఉండి శాంతి మరియు శక్తుల సహయోగాన్ని ఆత్మలకు ఇస్తూ ఉండండి. అచ్చా, ఓం శాంతి. शांति। फिर उसको याद करते हैं। भगत जो भी हो, बंदगी करने वाले हो, साधना करने वाले हो, भक्ति करने वाले हो, वो सभी याद उनको करते हैं। उसका नाम फिर पतित पावन भी है। बच्चे जन्मते हैं तो शांति भी है, तो सुख भी है, तो संपत्ति भी है।
अगर पवित्रता नहीं है तो नो प्यूरिटी, नो पीस, यानी शांति भी नहीं तो सुख भी नहीं। तो कोई शांति के लिए भटकते रहते हैं, शांति के लिए जंगल में फिरते हैं। शांति चाहिए, शांति चाहिए, और कोई एक को भी शांति नहीं है। क्यों? कि न बाप को जानते हैं, न अपन को फिर जानते हैं, न अपने को ऐसे जानते हैं कि मैं आत्मा हूं और ये मेरा शरीर ऑर्गन से इन द्वारा कर्म करना होते हैं, और मेरा स्वधर्म शांत है, क्योंकि आत्मा का स्वधर्म शांत है। तो जबकि आत्मा का स्वधर्म शांत है, अहम आत्मा, तो हमारा स्वधर्म, हम आत्मा का स्वधर्म है शांत। ये है उनके ऑर्गन्स, शरीर। और ये भी मालूम है आत्मा को, तो हम आत्मा निर्वाण धाम के वासी है अथवा परम धाम के वासी है। यहाँ कर्म क्षेत्र पर ये शरीर का आधार ले हम पाठ बजाते हैं। तो आत्मा को तो मालूम है कि हमारा स्वधर्म शांत है, यानी गले में हार है, और मनुष्य शांति के लिए धक्का खाते हैं जंगलों में, यहाँ वहाँ पूछते हैं मन को शांति कैसे मिले। अब उनको ये पता ही नहीं है कि आत्मा मन बुद्धि सहित है, आत्मा का स्वधर्म शांत है, और आत्मा परमपिता परमात्मा के संतान है, और वो भी शांत का सागर है। तो हम शांत के सागर के संतान है आत्माएं। जैसे वो शांत, वो शांति तो उनका धर्म है, कोई शांति ढूंढने थोड़ी पड़ती है। तो जबकि सब कोई अशांति है, देखो सारी दुनिया को अशांत है, तो सारी दुनिया का क्वेश्चन हुआ ना बच्ची। देखो सब कोई कहते हैं पीस कैसे स्थापन हो। अभी पीस तो पीसलेसनेस तो सारी दुनिया में है, शांति। तो क्वेश्चन ये होते हैं सारी दुनिया का, भाई सारी दुनिया पतित है, सब जानते हैं हम पतित है, तो सारी दुनिया का ही सवाल हुआ। अभी सारी दुनिया का मालिक तो ये जिसका तुम सुना, शिवाय नमः, ऊंचे ते ऊंचा भगवत। अभी शिव कौन है ये तो मनुष्य कोई जानते ही नहीं है, पूजा करते हैं, कई कई अपन को ही कह देते हैं शिवोहम। अभी शिव परमपिता परमात्मा है, अपन को कह देना शिव। अभी शिव तो एक ही है बाप, अपन को शिव कहना ये तो बड़ा पाप हो गया, क्योंकि शिव ही एक है जिसको ही पतित पावन कहा जाता है। मनुष्य को तो कोई को पतित पावन कहा ही नहीं जा सकता, ब्रह्मा को पतित पावन नहीं कहा सकता है, विष्णु को पतित पावन कहा नहीं जा सकते हैं, शंकर को पतित पावन नहीं कहा जाते हैं, न मनुष्य को लक्ष्मी नारायण या ये जो देवती देवता उनको भी कोई पतित पावन कहा जाते हैं। पतित पावन तो सवा एक के कोई है नहीं, और सर्व का सदगति दाता तो वो एक ही है। तो कोई भी मनुष्य को पावन बना ही नहीं सकते हैं, कोई भी मनुष्य की सदगति कर नहीं सकते हैं, क्योंकि ये तो है सारी दुनिया का क्वेश्चन बची। इसलिए गाया जाते हैं कि तो मेहमान नहीं, सबका सदगति दाता है, सब पतितों को पावन करने वाला। तो बाप बैठ करके समझाते हैं बच्चे देखो भारत पावन था जब सतयुग था, जब पावन था अभी पतित है, तो ये सारे सृष्टि को पावन बनाने वाला कौन? तो वो कहते हैं कि उनको ही तो याद करना चाहिए। नहीं, बाप दादा की मीठे मीठे सिक्के दे सर्विस एबल नंबर वार पुरुषार्थ अनुसार बच्चों को याद किया। तो सर्विस एबल भी बहुत जरूरी है और अच्छी सर्विस।